తక్కువ నూనె, తక్కువ ఉప్పు కారాలతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే కాదు, హెల్తీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పప్పు రెసిపీ అండి ఇది. ఈ పప్పులో మనం మెయిన్గా యూజ్ చేసేది పాలకూర, పచ్చి మామిడికాయ, టొమాటో. ఫస్ట్ 50 గ్రామ్స్ కందిపప్పుని 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి తాలింపు గింజలు వేయాలి. తర్వాత 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత టొమాటో ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు వేసి మరో 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగిన పాలకూర వేసి కొద్దిగా మెత్తపడే వరకు ఉడికించాలి. పాలకూర కొద్దిగా ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, చాలా తక్కువ ఉప్పు వేయాలి. పాలకూరలో న్యాచురల్గానే కొంత సోడియం ఉంటుంది. అలాగే మామిడికాయలో ఉండే పులుపు వల్ల కూడా చాలా తక్కువ ఉప్పు వేసినా కూడా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పు వేసి 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. మనం 50 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి అప్రాక్సిమేట్గా 150 ml వాటర్ పోయాలి. పప్పు కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి. ఈ పప్పును వేడివేడి అన్నంతో, చపాతీతో లేదా జొన్న రొట్టెతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పులో ఉండే ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ బాడీకి కంప్లీట్ న్యూట్రిషన్ అందించి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.